నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ నా యేసుని దివ్య ప్రేమ నీ కొరకై ప్రాణమిచ్చిన ప్రేమ నా కొరకై ప్రాణమిచ్చిన ప్రేమ అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది యేసు ప్రేమ అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది యేసు ప్రేమ అవధులు లేని ప్రేమ అవనికి వచ్చిన ప్రేమ అవధులు లేని ప్రేమ అవనికి దిగి వచ్చిన ప్రేమ అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది యేసు ప్రేమ అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానించడానికి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి యేసయ్య నామమును గణపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్య సముఖమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పూట దేవుని వాక్యమును మనం ధ్యానం చేయడానికి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30 బైబిల్ తెరుస్తున్నారా ప్రియమైన సోదరులారా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనము నుండి 32వ వచనం వరకు కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. అన్నీ మనం చూడొద్దు. ఈ పూటకి ఒక వచనాన్ని చదివి దానిలో ఉన్నటువంటి వాక్య భావాన్ని మనము కొనసాగిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ వాక్యాన్ని విందాం. చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వెంటనే జన సమూహమును తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా, మరొక్కసారి నీకు వందనాలు.
నీ పిల్లలం ప్రభువా. ఈ విధంగా మేము చేరి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్మలను మహిమకు సిద్ధపరచండి. నీ వాక్యమైనటువంటి ఈ వచ్చిన భావాన్ని మాకు తెలియపరచి మహిమకు నీ నామ ఘనత కొరకు వాడుకోమని విను ప్రతి వారెల్లలో వారి హృదయాలలో వాక్యము ప్రభువా ముద్రించబడి నీ కొరకు ముద్ర కలిగిన వ్యక్తులుగా పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి ముద్రించబడినటువంటి ఏర్పరచబడిన జనాంగంగా ఉంచమని యేసయ్య పేరట వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడిచ్చినందుకు ఆ దేవునికే మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ చదవబడినటువంటి దైవ వాక్యాన్ని కాస్తంత మనము ఆలకించి కార్యక్రమంలో ముందుకు వెళదాం. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనము మనం చదువుకున్నాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులను ప్రయాణానికి పురికొల్పి ఓ ప్రాంతానికి ఆయన బలవంతంగా పంపుచున్నాడు. ఆయన శిష్యులు దోణి ఎక్కి అవతలకి అద్దరికి వెళ్ళమని జనాన్ని పంపించి వారు అపాయకరమైన పరిస్థితుల్లో ఉండగా ఆయనే నీళ్ల మీద నడుచుకుని రావడం, పేతురు నడిపించడం, పేతురు నడవడం, మునిగిపోతుంటే ప్రభు చేయి పట్టుకుని లేపడం, దోణిలో కూర్చోబెట్టడం, ఈ విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులోంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం ఈ పూట ధ్యానించే విషయంగా మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట, వెంటనే జనసమూహమును తాను పంపివేశాడట. జనసమూహాన్ని పంపేశాడు. అయితే తన శిష్యులను దోణి ఎక్కి అద్దరికి, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని ఆయన బలవంతము చేసెను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యంలో రాయబడిన మాటలు జాగ్రత్తగా వినండి. జనసమూహమును పంపేశాడు, శిష్యులను మాత్రము అద్దరికి వెళ్ళమని బలవంతం చేస్తున్నాడు. మరలా జనసమూహం అంతటిని పంపించేశాడట ఆయన. విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ఏ చోటకి వస్తే లేక ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది గలిలయ, నజరేత, యెరూషలేమా, కొరాజీనా, బెత్సయిదా, కపెర్నహూమా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన చుట్టూ జన సమూహముగా ఉండేది. చాలామంది ఆయన చుట్టూ మూగి ఆయన చెబుతున్న ప్రతి వాక్యము జాగ్రత్తగా వినేవారు. ఈ పూట ఏ అద్భుతం చేస్తాడయ్యా, ఆయన ఏమి కార్యాలు చేస్తాడని ఎదురు చూస్తుండేవారు. ఒకానొకప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకున్నారంటే, అరే లోకమంతా ఆయన కూడా వెళ్ళిపోతుందే, లోకమంతా వెళ్ళిపోయింది అని వాళ్ళు తర్జనా భర్జన చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ప్రియమైన సోదరులారా, ఆ జనసమూహం అంతటినీ ఆయన పంపివేశాడంట. ఎందుకు పంపేశాడు ఆలోచించండి. తర్వాత శిష్యులను మాత్రమే అద్దరికి వెళ్ళమని ఆయన బలవంతం చేస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ జనసమూహము కేవలము అద్భుతాలు చూసి ఆహా ఓహో అనుకునేవాళ్ళు మాత్రమే.
దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసినటువంటి మహిమలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల ఆహారపు విషయాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, గుడ్డివారు చూడడం, కుంటివారు నడవడం, ఏమంటే పక్షవాతం కలిగిన వాడు బాగుపడటం, కుష్ఠరోగులు శుద్ధ అవడం, చివరికి చనిపోయిన వారు లేపబడడం. ఇది కేవలము ఈ బ్యాచి అద్భుతాలను చూచే బ్యాచి మాత్రమే. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఈ బ్యాచి జనసమూహము, వీళ్ళని నేను మరోలా అంటున్నాను, ఏమంటే విశాల మార్గమున పోవువారు. అనేకులు వెళ్ళండి. వీళ్ళు కేవలము యేసు చేసే అద్భుతాల కోసం ఎదురు చూస్తుండేవారు. కానీ వీళ్ళను ప్రభు ఏం చేశాడో తెలుసండి, పంపివేసెను. వాళ్ళని ఎవరింటికి వాళ్ళని పంపిస్తున్నాడు ఆయన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మరలా వెళ్ళిపోండి అక్కడికి. జన సమూహమును పంపివేస్తున్నాడు ఆయన. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీకు రొట్టెలు పెట్టాను చాలు, వెళ్ళండి. మీకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆహారంగా పెట్టాను చాలు, వెళ్ళండి. మహా అయితే కాస్త దేవుని మాటలు విని, ఓ సందర్భంలో ప్రభు ఎక్కడున్నాడని జన సమూహం తడుముకుంటూ వెతుకుల్లాడుతూ వెళితే ప్రభు ఏమన్నాడు చెప్పమంటారండి? పేతురు అంటారు, ప్రభువా చూసావా వీళ్ళు ఎలా వచ్చారంటే, ఎందుకు వచ్చారు నాకు తెలుసులే, వీళ్ళకి నాకు కూడా వస్తే రొట్టెలు బాగా దొరుకుతాయి అనుకుని వస్తున్నారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారా? అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని ప్రభువు చెప్పినటువంటి వాక్య భాగం మనందరికీ గుర్తే. అయితే ఈ జనసమూహం కేవలము అద్భుతాలు చూసి వెళ్ళేవారు మాత్రమే. వీరు దైవ ఎన్నికలో లేనివారు, వీరు పిలవబడిన వాళ్ళు మాత్రమే. ప్రభు ఏమన్నాడు చెప్పమంటారండి? పిలువబడిన వారు అనేకులు, ఆ పిలవబడిన వారిలో ఫిల్టర్ చేయబడి ఏర్పరచబడిన వారు కొందరే. నా ప్రియ స్నేహితులారా, ప్రియమైనటువంటి దైవ సంబంధమైన విశ్వాసులారా, నీవు పంపివేయబడినటువంటి వ్యక్తుల్లో ఒకరివా, లేకపోతే అద్దరికి వెళ్ళబోతున్నటువంటి శిష్యుల్లో ఒకడివా? ఏ బ్యాచ్ ఇది? ఏమండి, యేసు ప్రభు కూడా జన సమూహాన్ని పంపుతున్నప్పుడు వీళ్ళని కూడా పంపించవచ్చు కదా, కూడా ఉన్న వాళ్ళని. శిష్యులు మీరు కూడా పండు అనొచ్చుగా. వాళ్ళు అనట్లేదు, మీరు వెళ్ళండి అనట్లేదు. ఒకవేళ వెళ్ళమన్నా పేతురు గారు స్థిరంగా అంటారు, మేము వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని ధైర్యంగా ప్రభు దగ్గర మాట్లాడినటువంటి వ్యక్తి. సమస్తమును విడిచిపెట్టిన వారు వాళ్ళు. ఈ విషయాలన్నీ మీరు గత దైవ సందేశాల్లో వింటూ ఉంటే ప్రతి విషయం మీకు బాగా బోధపడుతుంది. సరే, ఇప్పుడు ఈ 12 మంది జనసమూహం లాంటి మనసు వాళ్ళకి లేదంటారా? ఆహో ఓహో అనుకునే స్వభావం వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి అదే మనసు. వాళ్ళ ఎలాంటివో వీళ్ళు కూడా అదేంటి, అదేలాంటి మానవులే కదా. కానీ వీళ్ళు ఏర్పరచబడిన వారు, వీరు అపోస్తులు, వీరు పంపబడిన వారు, దేవుని సువార్త కొరకు పంపబడిన వారు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పంపబడిన వారు. ఏమంటే దేవుని యొక్క సువార్తను ప్రపంచ నల్లో మూలలా ప్రబోధించడానికి దేవుని చేత పంపబడిన దేవుని పిల్ల. వింటున్నారా? అందుకే వారిని చూడండి, పంపేశాడు వాళ్ళని, వీళ్ళని బలవంతం చేస్తున్నాడంట. అద్దరికి వెళ్ళండి, దేవునికి స్తోత్రం చెబుదాము. వాళ్ళు పిలవబడిన వారు, ఉద్యోగానికి మాత్రమే పిలవబడ్డారో వీరు పిలవబడిన వారే. కానీ ఎవరైతే పిలవబడ్డారో పిలవబడిన వారిలో కొందరిని మరలా ఏర్పాటు చేస్తున్నారు. అవును, వీళ్ళు మనకి తగిన వారు, వీరు మన ఉద్యోగంలో ఇస్తే నమ్మకంగా ఉండగలరు, విద్యా అర్హతలన్నీ వీళ్ళలో ఉన్నాయి, వీళ్ళు చేయాల్సినటువంటి వీళ్ళు చేయగలరు అని నమ్మకం కలిగినటువంటి వ్యక్తులను ఆ ఉద్యోగంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటారో యేసయ్య
తన యొక్క సువార్థీకరణ పనిలో 12 మందిని మాత్రం ఎన్నుకోవడం జరిగింది. పిల్లరా, మీరు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఏ బ్యాచ్ జన సమూహంతో పాటు కలిసి బయటికి వెళ్ళిపోయేవాడవా? ఆహా ఓహో అనుకుని ఆయన మాటలు విని, ఆయన అద్భుతాలు చూసి, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసి, ఆయన వల్ల మేలులు పొంది అబ్బా స్తోత్రం అనుకుని వచ్చి ఒక పెద్ద కానుకానికి ఇచ్చి వెళ్ళిపోయే వ్యక్తివా? అద్దరికి వెళ్ళడానికి యేసయ్యతో బలవంతము చేయబడిన 12 మందిలో ఒకడివా అంటే తక్కువ అండి. వేళ్ల మీద లెక్క పెట్టగలం ఈ 12 మందిని, కానీ జన సమూహం లెక్క పెట్టలేమే. అమ్మో ఎంత జనాన్ని అంటున్నాడు. మీరు గో బ్యాక్, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా వచ్చిన దారిలో. కానీ శిష్యులను వెళ్ళమనలేదండి ఆయన, వాళ్ళే వెళ్ళమంటున్నాడు. కానీ ఆ వెళ్ళమన్న దారి మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ 12 మంది ఏర్పరచబడిన, నీవు దేవుని చేత జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వ్యక్తివి అయితే ఆయనను అంటి పెట్టుకొని ఉంటా, ఆయనతో గడుపుతా, ఆయనతో స్నేహం చేస్తా, ఆయన మాట వింటా, ఆయనతో నడుస్తా, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తా, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతా. క్రైస్తవ స్నేహితులారా, వింటున్నారా ఈ దైవ సందేశాన్ని? రోజున నీవు పంపివేయబడినటువంటి జన సమూహంలో ఒకడివా, లేదా అద్దరికి ప్రయాణం చేసే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తివా? అద్దరికి వెళ్దాం. ఇక్కడ ప్రభువు అవతలకి, ఆ చిన్న దోణి మీద సముద్రపు అవతలకి అద్దరికి నడిపిస్తున్నాడు వారిని. ఎలాగో తెలుసండి, బలవంతము చేస్తున్నాడు. అయ్యో మీరు యువతలో ఉండిపోయేవారు కాదు, మీరు ఇటువైపున ఉండిపోయేవారు కాదు, మీరు ఆ లోకములో ఉండిపోయేవారు కాదు, మీరు పాపములో ఉండిపోయేవారు కాదు, మీరు అన్యాయంలో ఉండిపోయేవారు కాదు, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుని ఇక్కడే ఉండిపోయేవారు కాదు. మీరు అద్దరికి వెళ్ళేవారు, మీరు అటువైపుకి చేరండి, అవతలకి చేరండి. అద్దరికి. అవును, మన ముందు ఒక మరణ లోయ ఉంది. వింటున్నారా ప్రియమైన సోదరులారా? యోర్దాను ఉంది, మరణపు లోయ మన ముందు ఉంది. దారి చూపించి దాటించేవాడు ఎవరు లేరు. కానీ నా యేసయ్య మరణపు లోయకు దారి వేసి తన చేతులు చాపి, అటువైపున ఇటువైపున తన చేయి చాపి సిలువగా ఆయన వేయబడి ఈ మరణపు లోయను దాటించడానికి తానే నిలబడి, తానే సిలువపై బలి అయి అవతలకి నడిపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుతారా? ఇప్పుడు మనం అద్దరికి వెళ్ళు వారము. జాగ్రత్త గమనించండి, అటువైపుకి చేరదా. అవతల వైపు ఉంది అద్భుతమైనటువంటి దేశం, అటువైపు ఉంది అద్భుతమైనటువంటి కృప, అటువైపున ఉంది. వింటున్నారా? లోకమే శాశ్వతమని భ్రమపడొద్దు, ఇది అశాశ్వతము. మనం ఇక్కడ ఉన్నా, ఒక అతిథిగా ఉన్నా, కొద్ది కాలమే ఇక్కడ ఉంటా. మనం ఒక రోజున మరణపు అవతలకి వెళ్ళబోతున్నా, అటువైపు ఉన్నటువంటి దేశంలోనికి వెళ్ళబోతున్నా. అటువైపునే ఉంది అద్భుతమైనటువంటిది. కాలములో ఉన్న, కాలానికి అతీతమైన దేశానికి వెళ్ళబోతున్నాం. జీవములో ఉన్న నిత్య జీవములోనికి వెళ్ళబోతున్నా. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జీవములో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ ఒక రోజున యేసయ్యను నమ్ముకున్న వారు, ఆయన కొరకు బ్రతుకుతున్న వారు అవతల ఉందండి, యోర్దానుకు అవతల వెళ్ళబోతున్నాం. మనము అద్దరికి చేరి వాళ్ళము, ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు. ఇక్కడ ఉండిపోవడానికి దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తులం కాదు. ఇక్కడ ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతారట. పంపేస్తున్నాడు వాళ్ళని, వెళ్ళండి. కానీ నీవు అద్దరికి చేరుకోగలవా? ఇది నా ఆలోచన. నీవు అటువైపు చేయడానికి, అద్దరికి చేరడానికి ప్రయాణం చేయగలవా? బైబిల్ వాక్య ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుందో అది చేస్తూ అద్దరికి వెళ్ళగలిగే పరిస్థితి ఉందా నీకు? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, అద్దరికి. ఓసారి దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు, జాన్ బిల్ మొరియా
వారు చక్కటి పాటలు రాస్తుంటే బిల్లిమొర గారు పాడుతూ ఉండేవారు. ఒకసారి ఒక కొల్లేరులో సరస్సు తీరంలో వారు విహరిస్తూ చిన్న దోణి మీద వారు ప్రయాణం చేస్తుండగా ఆ పరిసరాలను చూస్తూ చూస్తూ తన్మయంతో బిల్లిమొర, అబ్బా ఎంత బాగుందండి ఈ పరిస్థితులు, ఇక్కడ చాలా ప్రకృతి అని వాడు మాట్లాడుకుంటుంటే అప్రయత్నంగా దేవుడు వారి నోట్లో కొన్ని వాక్య భావాలు ఉంచాడు. వెంటనే ఆయన ఆ వాక్య భావాలన్నిటినీ కూడా పాట రూపంలో రాయటం జరిగింది. ఆ పాటలే బ్యోలా గీతాలుగా ఒక ఆల్బమ్ విడుదల చేశారు, బ్యోలా గీతములు. అందులో ఆయన అంటారు ఓ పాట, పొలిమేర కవతల వెలుగు దేశం అదిగో, అదిగో అవతల ఉంది, అద్దరిని ఉంది, పొలిమేర కవతల వెలుగు దేశమది, పపమసలే లేని పరమపురమదిగో. ఏదో వీరు కనిపిస్తున్నట్టు, ఆ పరమపురము కనబడుతున్నట్టు. ఏమంటే ఆ యొక్క పరలోక అంటే మానవ జీవితాన్ని ముగించుకుని అవతలకి వెళితే, అద్దరికి వెళితే, ఒకవేళ మనం బ్రతికుండగా ప్రభు రాకడ వస్తే మన శరీరములు మార్పై మృతి నొందినటువంటి పరిశుద్ధులు లేపబడి వారు మనము కలిసి అవతలకి వెళ్ళిపోతున్నాం. అద్దరికి వెళ్ళేవాళ్ళం మనం, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ చోట ఉండిపోదామని ఆలోచించొద్దు. ఈ జీవితమే బాగుంది అనుకుంటున్నారా? ఈ జీవితమే బాగుంది అనుకుంటున్నారా? లోకం అనుకుంటుందలా, లోకస్తులు అనుకుంటున్నారు అలాగా. ఇది చాలా బాగుంది. లోకులు అనుకుంటున్నారంట, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమియూ లేదు అని చెప్పుకుంటున్నారంట. నెమ్మది ఎక్కడుందండి? ఏ పరిస్థితిలో నెమ్మది లేని ఈ కాలంలో అనుకుంటున్నానంట నెమ్మది కరుణ కలిగిన దేవుడు కనుక మనకి నెమ్మది ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడని. పాపం నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని చెప్పుకొని చుంటున్నారంట. ప్రియమైన సోదరులారా, మనము ఈ లోకంలో ఉన్నామో భయం లేదనుకోని జీవితాన్ని జీవించడం కంటే వాక్య భయముతో, దైవ భయముతో అవతల చేరడానికి మన ప్రయాణం సాగించాలి. సరే, ఇప్పుడు అవతలకి వెళ్ళటానికి ఆ పాటలో అవతల కనిపిస్తుంది, మందహాసములకు సుందరుడు ప్రభువు కన్నీరు తుడుస్తున్నాడు. మనం అక్కడికి వెళ్ళగానే మందహాసంతో, సంతోషంతో మనం కౌగిలించుకోవడానికి ఏర్పరచబడిన వారు అవతలకి చేరగలరు. దాని బ్యోలాగ్ దేశము నాది, సుస్థిరమైన పునాది, కాలము సమయము లేనిది, సుందరపురము నందనవనము, బ్యోలా దేశము నాది. అవును, అదిగో అద్భుతమైన దేశం అదే. ఏమండి, ఆ దేశంలో నా యేసయ్య ఉన్నాడు. అక్కడ కాలం, సమయం, గంటలు ఏమీ లేవు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేవు, రాత్రులే లేవు. ఒక అద్భుతమైన సియోనులో పరమపురము, సియోనుపురము, నూతన యెరూషలేం అద్దరి ఉంది. ప్రియమైన సోదరులారా, సరే, ఈ అద్దరికి ప్రయాణం చేయడానికి ఆయన బలవంతం చేశాడంట. ఏర్పరచబడిన వారిని ప్రభు బలవంతం చేస్తున్నాడు. ఈ రోజున చూడండి, ఈ వాక్యం అందరూ వినలేరు, వినడానికి వారికి మనస్సు రాదు. ఇప్పుడంతా అందరికి ఏం కావాలండి? ఈ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్ ఆమేన్. అద్దరికి ప్రయాణం చేసే వాక్యం అక్కర్లేదు. అద్దరికి తీసుకెళ్ళడానికి మారు మనసు పొందడని చెప్తే, పరిశుద్ధాత్మను పొందడని చెప్తుంటే, నమ్మకంగా యథార్థంగా ఉండడం అని చెప్తుంటే, ఏమంటారు? అరు అవోయ్, చాలా కష్టం అండి. అవును, అవతలకి వెళ్ళాలంటే మార్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి, రూపాంతర చెందిన వ్యక్తిగా ఉండాలి, ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలి. సరే, ఇప్పుడు ప్రభు మాట మీద వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే, అద్దరికి ప్రయాణం చేస్తుండగా ఈ చిన్ని దోణిలో వారికి ఏమైందో కొంచెం 2 మాటలు చదువుదామండి. 2 మాటలు 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అల్లల్ల వలన
కొట్టబడుచు ఉండెను. దేవునికి స్తోత్రం చెబుతారా? అద్దరికి ప్రయాణం చేస్తున్న సోదరి సోదరులారా, వాక్యమే గురిగా చేసుకుని, యేసయ్య మాటే గురిగా చేసుకుని అద్దరికి ప్రయాణం చేస్తున్నాం. మనం అటువైపు వెళ్ళిపోవాలి, నిత్యత్వంలో చేరాలి, పరమ దేశంలో చేరాలి, పరలోకంలో చేరాలి, ఏమంటే మోక్షంలో చేరాలి. ఆ బ్రహ్మ ఉండే పట్టణముగా పిలువబడుతున్నటువంటి మన సోదరులు పలుకుతున్న ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అని ఆశ కలిగినటువంటి మనము, ఆ మోక్షంలో చేరాలనుకున్న మనము ప్రయాణము చేస్తున్నాం. ప్రయాణం చేస్తుండగా ఆ చిన్ని దోణి అవతల వైపుకు చేరడానికి దూరంగా ఉందంట. ఆ దేవునికి స్తోత్రం, కొంచెం దూరంగా ఉందండి. అవును, మనము ఆయన దగ్గరికి చేరడానికి కాస్త దూరం, కొంచెం సమయం పడుతుంది. ఆయన రావాలి కదా, బోర శబ్దం వినిపించాలి కదా. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ప్రభు ఆ స్వరం వినిపించాలి కదా. ఆ రోజు కొంచెం దూరంగా ఉంది. గట్టు చూడగా దూరంగా ఉందండి. కాసేపట్లో చేరిపోదాం అనుకుంటున్నారు అక్కడికి. మరి కాసేపట్లో ఆ ప్రాంతానికి వెళ్ళిపోబోతున్నాం. ఆ బ్యూలా దేశము, ఆ సుందర దేశము, ప్రభు ఉండే దేశం వెళ్ళిపోదాం అనుకునే లోపులోనే ఆ చిన్న దోణి అల్లల చేత కొట్టబడుతుందటండి. అల్లల చేత తాకబడుచున్నది. విషయం ఏమిటంటే గాలి ఎదురైనందున. అంటే వీళ్ళకి ఇప్పుడు ఎదురు గాలి, ఎదురు ప్రయాణం, గాలికి ఎదురుగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు గాలికి అనుకూలంగా ప్రయాణం చేయటం చాలా తేలిక. మిడతలటండి ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే అవి అలా ఉండి గాలి ఎప్పుడు వస్తుందా అని చూసి, గాలి రాగానే ఆ గాలిలో దూకుతాడ. గాల్లో పడగానే ఈ గాలి ఏం చేస్తుంటే వాళ్ళని ఒక్కసారి ఆ మిడతలు దొండ అంతటినే లాక్కెళ్ళిపోదు ఎక్కడికో. అమ్మయ్య, ప్రయాణం సుఖం. ఇప్పుడు వీళ్ళకి ఎదురు గాలి ఎదురైంది. అంటే గాలికి ఎదురుగా, అవును ప్రియమైన సోదరి సోదరుల జ్ఞాపకం చేస్తున్నాను, మనము అద్దరికి యేసు రక్తము చేత కడగబడి కొనబడిన మనము, ఏర్పరచబడిన మనము అద్దరికి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి కూడా గాలులు ఎదురవుతాయి. మనకి గాలులు ఎదురవుతాయి. గాలి అనగా శోధనలని గత దైవ సందేశంలో మీకు వివరించాను. ఇప్పుడు గాలి ఎదురైంది, అలల చేత ఆ యొక్క దోణి కొట్టబడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పడరే. ఆ గాలికి అలల చేత కొట్టబడుతుంటే అద్దరికి ప్రయాణం చేస్తున్న క్రైస్తవ స్నేహితులారా, మీకు అలలు కొడుతూ ఉంటాయి, మిమ్మల్ని అలలు కొడుతూ ఉంటాయి. ఇటువైపు అటువైపు కొట్టేటప్పటికే ఒకసారి ఆ అలొచ్చి ఎత్తైన ఉన్నత చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోతాయి. అమాంతంగా ఒకేసారి కిందగా పాడదోసేస్తాయి. మీ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని లేవో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీ జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఏమోనండి బాబు, భక్తి చేస్తున్నాం కానివ్వండి, ప్రార్థనకి వెళ్తున్నాం కానీ, పాటలు పాడుతున్నాం కానీ, ప్రతిదానికి కూడా సమస్యలేనండి బాబు, సమాధానం లేని పరిస్థితి, కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు. అయ్యో క్రైస్తవుడా, కష్టాలు రావద్దని ప్రార్థన చేయొద్దు. సుఖమైన జీవితం అని ప్రార్థన చేయొద్దు. ప్రభువా, కడుపులో నీళ్ళు కదలకుండా ఉండేలా చేయనంటే రోగిష్టి అయిపోతాం. వద్దు, అలాంటి ప్రార్థన కాదు. ప్రభువా, వచ్చిన కష్టాలను ఎదుర్కొనే శక్తి నాకు ఇయ్యని ప్రార్థన చేయి. వచ్చిన ప్రతి కష్టమును ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళే ఆ కృప నాకు కావాలని ప్రార్థన చేయి. అంతేగాని నాకు ఏ కష్టం రాదయ్యా అంటే ఏదో పిల్లల్ని ఏ పరీక్ష పెట్టకుండా ఉండేలా చేయాలి. పరీక్ష పెడితేనే కదండి నీ సత్తా బయటకు వచ్చేది. పరీక్ష పెడితేనే కదా నీ టాలెంట్ బయటకు వచ్చేది.
నీ టాలెంట్ బయటికి రావాలంటే పరీక్ష. తన పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుట నిలబడతాడట. టాలెంట్. అందుకే ఓ సందర్భంలో టాలెంట్ పెంచుకో, టెంపర్ తగ్గించుకో అని చెప్పాను ఒక సందర్భంలో. వింటున్నారా ప్రియమైన సోదరి సోదరులారా? మీ కష్టాలను, నిందలను, బాధలను, అవమానాలను చూచి భయపడదు. మా జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లకు మేము ఎదురయ్యాం. ఎన్నో ఆటుపోట్లు మా జీవితాన్ని కలిచివేసిన పరిస్థితులు వచ్చాయి. కలిచివేసి మా జీవితాన్ని దుర్భరం చేసే పరిస్థితులు ఎన్నో మేము ఎదుర్కొన్నాం. గత 3 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైనటువంటి కష్టం మా జీవితాన్ని పిండేసినట్టు అయిపోయింది. దేవుని కృప వలన ప్రతి సమస్య నా దేవుడు గట్టెక్కించాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. నా ప్రతి సమస్యను, ప్రతి కష్టమును చూచిన దేవుడు. వింటున్నారా? ఈ వచనాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసండి. మా జీవితం అనుభవించి చెప్తున్నాను కష్టాలన్నిటినీ. దాన్నే మేము సాక్ష్య రూపకంగా కూడా వివరించడం జరిగింది. గత మా యేసుక్రీస్తు సువార్త సంఘ ఈ ఛానల్లో సాక్ష్యాన్ని కూడా మేము వివరించడం జరిగింది. ప్రియమైన సోదరులారా, నిరీక్షణ లేని పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో, అవమానపరచబడిన పరిస్థితిలో, వ్యంగ్యంగా ఎగతాళి చేసే ఆ పరిస్థితిలో, అవహేళన చేయబడిన పరిస్థితి, సాక్షాత్తు అవహేళన చేయబడే ఆ పరిస్థితిలో నా దేవుడు నన్ను చూచాడు. నేను ఎందుకు ధైర్యంగా ఈ మాటలు చెప్తున్నానో తెలుసా అండి? ఆ చిన్ని దోణి అలల చేత కొట్టబడుతుందట. ఆ చిన్ని దోణి అలలతో కొట్టబడుతుండగా ఈ సమయంలో ఇంకా దిక్కు దివాణం లేని పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. అయ్యో ఏమిటి పరిస్థితి? ఆ 4వ జామున నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. దిక్కైన దేవుడు, వీరికి ఆధారమైన దేవుడు, నరమాత్రుడు కాడుగా. వీళ్ళకి ఆధారమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడుగా, సర్వశక్తి గల దేవునిపై ఆనుకొని ఆయనను వెంబడిస్తున్న గొర్రెలు కదండి వీళ్ళు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఆ దేవుని సంగమా, ఆయనను వెంబడిస్తున్నటువంటి ఈ గొర్రెలను కాపాడడానికి కాపరి, ఆ మంచి కాపరి, ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చూసి భయపడ్డారు. భూతం అంటున్నారు. నేనే అని పలకరించాడు. ప్రభువా నీవే అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను. ప్రభువా నీవు ఏ విధంగా అయితే అలలను తొక్కుతున్నావో, నీవు ఏ విధంగా అయితే అలలపై నడుస్తున్నావో నేను అలా నడవాలని ఆశ. ప్రభువా ఏమి అందరూనే ప్రభువా నీవే అయితే మా దోణిలోకి రా అని అందరూ అన్నట్టుగా లేదు అక్కడ. పేతురు నీవే అయితే నీతో పాటు నేను కూడా నడవడానికి నాకు సహాయం చేయి, నేను కూడా నడుస్తాను, నాకు అలా నడవడానికి సెలవియ్యి అనగానే రమ్మన్నాడు. ఆయన నడుస్తున్నాడండి. పేతురు 2 అడుగులు వేసాడో లేదండి, గాలిని చూచి మునిగిపోసాగాను. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకు అలా మునిగిపోయాడు? ప్రభువా రమ్మన్నది నువ్వు కదా, పోనీ గాలిని చూసాడులే, ఎందుకు మునిగిపోయాడు? మునిగిపోయాడు కాబట్టి మానవుడురా, నిలబడ్డాడు, చేయి పట్టుకున్నాను కాబట్టి దేవుణ్ణి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందండి? మునిగిపోయాడు కాబట్టి మానవుడయ్యాడు,
చేయి పట్టుకున్నాడు కాబట్టే దేవుడయ్యాడు. మునిగిపోతున్నవాడు మానవుడు, చేయి పట్టుకున్నవాడు దేవుడు. ప్రియమైన స్నేహితులారా, అంత ధైర్యం అండి పేతురుకి. ఆ పేతురు ధైర్యాన్ని మీరు మెచ్చుకోరే? ఆ పేతురు, చాలామంది క్రైస్తవులు చాలా పిరికోడు నిజమేనండి, కాస్త పిరికిగా దుందుడుగు స్వభావం కలిగిన వాడే అయి ఉండొచ్చు. కానీ యేసయ్యతో పాటు నేను నడవడానికి సెలవిమ్మని 2 అడుగులో కనీసం 2 అడుగులన్నా వేసి ఉండొచ్చు కదండి. మానవుడు గనుక, వింటున్నారా, మానవ మాతృడు గనుక దేవునికి మానవునికి తేడా తెలియడానికి ఇప్పటికే పేతురే గొప్పవాడని ఏమండి కొన్ని సంఘాలు పేతురుమే చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద సంఘాన్ని గట్టి ఇదే ప్రభు ఎన్నుకున్న సంఘం అని చెప్తున్నారంట. ఈ బండ మీద రాయి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పిన మాట బట్టి పేతురు బండ, ఆ బండ మీద ఇంకా మునిగిపోకుండా అలాగే నిలబడ్డాడు అనుకోండి, ఆయనతో పాటు సమానంగా నడిచేశాడు అనుకోండి, ఇక గురువుగారికి శిష్యుడికి తేడా ఏముంది సార్? దేవునికి మానవునికి ఏమి తారతమ్యం ఉందండి? దేవుడే, మనిషి దేవుడు చేపట్టుకుని. ప్రియమైన సోదరులారా, ఈ పూట మీకు అర్థమయ్యే చిన్ని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము అద్దరికి చేరువారు. ప్రభు ఆత్మ మనలను బలవంతం చేస్తుంది. ప్రభు ఆత్మ మనలను భయపెడుతుంది. ప్రభు ఆత్మ మనలను బలవంతం చేస్తుంది. ప్రభు ఆత్మ మనలను బలపరుస్తుంది. ఎందుకో తెలుసా? నీవెక్కడి వాడవు, అద్దరికి వెళ్ళేవాడవు. నీవు జన సమూహాన్ని చూడొద్దు. వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోయేవాళ్ళే. వారు అద్దరికి చేరుకునేవారు కాదు, నిత్యత్వం వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఏర్పాట్లో లేనివారు, ఎన్నిక లేనివారు. కానీ ఎన్నికైన 12 మంది మాత్రమే. అందులో మళ్ళీ ఇంకొకటి దారుణం, ద్రోహి ఇస్కరియోతు యోధ. ప్రియ స్నేహితులారా, వింటున్నారా? ఎన్నికైనటువంటి వ్యక్తి అద్దరికి వెళ్తున్నాడో, నిత్యత్వానికి వెళ్తున్నారో, అదుగో పరలోకం కనబడుతుంది అన్నట్టుగానే వారు భక్తి చేస్తున్నారో మనము. అందుకే ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యం ఏం రాయబడి ఉందంటే 11వ అధ్యాయము, సార్ చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములో దేవుని వాక్యం ఏం చెప్పిందో ఒక్క మాట చదువుదా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినా, అలా ఉందా? మళ్ళీ చదవండి. వీళ్ళందరూ పై చెప్పినటువంటి ఆ విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి అబ్రహాము, ఏబేలు, యాకోబు, మోషే, వీళ్ళందరూ చెప్పి వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా దూరము నుంచి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై, అవునండి, వాళ్ళు అవునండి, ఇంకా మనకు దూరంగా ఉన్నాం, గట్టుకు దూరంగా ఉన్నాం, పరలోకానికి కొంచెం దూరంలో ఉన్నాం, త్వరలో చేరబోతున్నా, త్వరలో అక్కడికి వెళ్ళిపోబోతున్నా, త్వరలో ఆ ప్రాంతాన్ని దర్శించబోతున్నా, ఆయనతో పాటు ఉండబోతున్నా, ఆయనతో పాటు నడవబోతున్నా, ఆయనను ముఖాముఖిగా చూడబోతున్నా, అద్దరికి వెళ్ళేవాళ్ళం మనం. నా ప్రియ స్నేహితులారా, నీవు జన సమూహములో ఒకడివి కావు. నీవు వెనకెళ్ళిపోయే బ్యాచ్ కాదు నీది. ఇప్పుడు చూడండి, గాలి ఎదురైనందున, దోణి అలల చేత కొట్టబడుతున్నందున వెనక్కి వెళ్ళిపోదామా? పోనీ ఆగిపోదామా? ఆగిపోయే బ్యాచ్ కాదు వీళ్ళు, వెనక్కొచ్చే బ్యాచ్ కాదు. నీది కూడా అలాగే ఉండాలి నా ఉద్దేశం అండి. అలలో, శ్రమలో, శోధనలో, కష్టాలు, నిందలు, అవమానాలు, సొంత వాళ్ళే ద్వేషము, ఆదరిస్తున్నారు అనుకుంటున్న వాళ్ళే చేదరింపులు,
ఆదరిస్తున్న వారే చేదరించవచ్చు. శ్రమలో ఉన్న వాళ్ళే ఇంకా నిన్ను శ్రమల పాలు చేయడానికి అనేక మాటలు పలకొచ్చు. ఏదో పడిపోయినోడి మీద ఇంకొక రాయేస్తారటండి. అలాంటి పరిస్థితి నీకు ఎదురైనా నీ చేయి పట్టుకునే దేవుడు, నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఉన్నాడో, పేతురు చేయి పట్టుకుని లేపిన దేవుడు ఉన్నాడో. ఈరోజు నేను చెబుతున్న చిన్ని మాట ఏంటంటే, అద్దరికి వెళుతున్న నీకు కష్టాలు రాక మానవు. మరలా చెప్తున్నాను, కష్టాలు రావద్దని మాత్రం ఎవడో ప్రార్థన చేయొద్దు. కష్టాలను ఎదుర్కొనే శక్తి నాకు దయచి. ఏమండే, సరిహద్దులో గస్తీ కాస్తున్న వాళ్ళు ఎవడో ఏ యొక్క ఉగ్రవాది మా దేశంలో చొరబడకుండా ఉండేవాడికి మంచి మనసు అలా కాదండి. చొరబడిని చెప్తే వాడి సంగతి అది వాళ్ళ యొక్క రాయి. మాకు యుద్ధం అంటే భయపడి బాబు, మేము యుద్ధం కాదండి. సైనికుడు ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తుందా యుద్ధం, ఎప్పుడు శత్రువుతో పోరాడదామా, శత్రు గుండెలను ఎప్పుడు పిండుదామా. క్రైస్తవులారా, కష్టాలు రావద్దని సుఖకరమైన జీవితం కోసం, సౌకర్యవంతమైన జీవితం కోసం చూడొద్దు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధలు కలిగినా ఎదుర్కొనే శక్తి కావాలని ప్రార్థించాం. మేము అలా ప్రార్థన చేసాం. ప్రభువా, ఈ కష్టకాలంలో ఎదుర్కొనే శక్తి కావాలయ్యా. మేము బలహీనం ప్రభువా, అయ్యో మేము మానవ మాత్రులం ప్రభువా, మేమేమి చేయలేం ప్రభువా అని కష్టకాలంలో ఏడ్చి గోలంటి ప్రార్థన చేసాం. మా ప్రార్థన విన్నది, మా కుటుంబ ప్రార్థన విన్న దేవుడు, నా సంఘ ప్రార్థన విన్న దేవుడు, నా కొరకు ప్రార్థించిన వారి యొక్క ప్రార్థనలన్నీ విన్న దేవుడు అద్భుతమైన కృపను ఇచ్చాడు. ఈరోజు మేము సంతోషంగా దేవుని సేవ మరలా చేయగలుగుతున్నాం. ఎక్కడో నిరీక్షణ లేని పరిస్థితిలో, భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితిలో కొన్ని నెలలు సంఘానికి సేవకి దూరమైన పరిస్థితిలో, కొన్ని నెలలు దేవుని సంఘమునకు, వాక్య పరిచర్యకు దూరమైన పరిస్థితిలో నా దేవుడు నాకు దూరంగా ఉండలే, నన్ను విడిచి ఉండలేదు. ఆయన కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇమ్మని ప్రార్థన చేశాం. దేవుని కృపతో కష్టాలన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తాం. ఈ పరిస్థితిలో అనేకులు అనరాని మాటలు అన్నా దేవుని కృపతో ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సోదరులారా, మరొక్కసారి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు అద్దరికి వెళ్ళేవాడవు, అవతరికి వెళ్ళేవాళ్ళవు. మీరు గమనించండి, ఎలీషాల ప్రయాణంలో యొర్దాను వచ్చింది. ఎలియా తుప్పడ తీసుకుని యొర్దాను కొట్టాడు. వాళ్ళు అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాతే అసలైన విషయం జరిగిందండి. అవతలకి వెళ్ళిన తర్వాత అడుగు, ఎలీషా వెళ్ళిపోతాను, నేను నీ యొద్ద నుంచి తీసివేయబడినప్పుడు నీకేం కావాలి? 2 పళ్ళ ఆత్మీయం అంటే చాలు. అయ్యో చాలా కష్టంగా ఉందయ్యా, నేను మరలా నీకు కనబడితే. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అగ్ని రథాలు వచ్చాయి, వారిద్దరిని వేరు చేసాయి. ఏలియా ఆరోహణమైపోతున్నాడు. అవతల జరిగింది అది. యొర్దానికి యువతల జరగలేదు, యొర్దానికి అవతల జరిగింది. ఏలియా ఆరోహణమైపోతున్నాడు పైకి. వెంటనే ఎలీషా తన బట్టలు చింపుకుని ఏడుస్తూ ప్రార్థన, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకు రౌతు నీవే, రథము నీవే అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అవతల జరిగింది. అవును, నీవు అద్దరికి వెళ్ళడానికి ఒకవేళ కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, వేదన, ఆవేదన ఏది నీకు ఎదురైనా నువ్వు అవతలకి చేరగలవా? అవతలకి రావడానికి ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు చేయి పట్టుకునే దేవుడు ఉన్నాడుగా, ఆయన అవతలకి నిన్ను తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆ మజా వేరండి. దేవుని దూతలతో సంతోషంగా గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనతో ఉంటాం.
ఆయన మహిమ రూపంలో ఉంటాడు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మన దీన శరీరములను మహిమ రూపము గల ఆయన యొక్క పోలికలోనికి, సమరూపములోనికి మార్చు. ఆయన రేంజ్లోనికి మనం తీసుకెళ్తాడట, ఆయన మహిమలో మనం నడిపిస్తాడట. అందుకని కష్టాలకి, శోధనలకి, అవమానాలకి ప్రయాణం ఆపొద్దు. రోజుకి బలాభివృద్ధి చెందుతూ ప్రయాణం ముందుకు సాగిద్దాం. ప్రభు కృపలో వెళ్ళిపోదాం. చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఉన్నాడు, గాలి సముద్రం గద్దించే దేవుడు ఉన్నాడు, నీళ్ల మీద నడిచే దేవుడు ఉన్నాడు. ఆయన కృపతో ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి కృప వినువారెల్లరికీ దేవుడే ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? నాతో తల్ల వంచండి. అయితే నమ్మదగిన తండ్రి, మరొకసారి ఈ పూట ఒక చిన్ని వాక్య భాగాన్ని మేము ఎన్నుకుని నీతో సహవాసం చేస్తూ నీ మాటలు వినే కృపించారు. వందనాలు. విన్న ప్రతి వాక్యం అందరిలో ఫలించునుగా, అందరిలో ఈ వాక్యము క్రియారూపకముగా వారి జీవితాలను ఉత్తేజపరిచి ఉజ్జీవపరిచి అవతలకి అద్దరికి చేరుకునేలాంటి మనసు వారికి అనుగ్రహించమని కృపతో నింపు. చిత్తమైతే మరొకసారి ప్రార్థించి మేమందరం ఇలా కలిసే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్.